ల్యాండ్ లోని కొన్ని ప్లాట్స్ ని చూడడానికి వచ్చాం. సో యాక్చువల్ గా ఇది 14 ఎకరాలండి. పక్కనే మనకి ఒక 10 ఎకరాలు ఆల్రెడీ వెంచరేసి దాంట్లో కూడా కొన్ని ప్లాట్స్ అమ్మేశారు. అవి వచ్చేసరికి ఇళ్ల స్థలాలండి. 100 గజాలు, 200 గజాలు, 150 గజాల ముక్కలు అందుబాటు ధరలోనే ఉన్నాయి. అవి కూడా యాక్చువల్ గా ఇక్కడైతే గవర్నమెంట్ వాల్యూ 6,000 ఉందండి గజం కాస్ట్ అయితే. మార్కెట్ ప్రైస్ కూడా 6,500 అమ్ముతున్నారు పక్కనే. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఈ ఫార్మ్ ల్యాండ్స్ లోని ఆల్రెడీ ఫార్మ్ హౌసెస్ కూడా కట్టి అమ్మేశారు. 15 సెంట్లు, 20 సెంట్లు, కొంతమంది 60 సెంట్లు ఇలాగా స్క్వేర్ ముక్కలు ఇన్వెస్ట్ చేసుకుని ఆల్రెడీ చుట్టూ కూడా ప్రహరీ వాళ్ళు వేసుకుని ఉంచుకున్నారు. దీంట్లోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోని సరదాగా హాలిడేస్ టైంలోని ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. అండ్ మనకి ఇది ఎగ్జాక్ట్ గా ఆర్టీసీ బస్ రోడ్ కి 100 మీటర్లు అండి. వాక్బుల్ డిస్టెన్స్ అనమాట. ఆనపర్తి నుంచి రాజానగరం వెళ్లే రోడ్డుకి వాక్బుల్ డిస్టెన్స్ అనమాట. సో ఆర్టీసీ బస్ వెళ్లే రోడ్ కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కి అయితే చాలా బాగుంటుంది. అండ్ కార్ కూడా లోపలికి వచ్చేస్తుంది. నేషనల్ హైవేకి జిఎస్ఎల్ హాస్పిటల్ ఉన్న హైవేకి 3 కిలోమీటర్స్ అండి. ఎగ్జాక్ట్ గా ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ అనమాట. కారు, బైక్స్ అన్ని కూడా మనకి లోపలికి వచ్చే అవకాశాలు ఉంటాయి. రోడ్లు కూడా 20 ఫీట్ రోడ్లు, 30 ఫీట్ రోడ్లు అండ్ లోపల ఆల్రెడీ వీళ్ళు మట్టి రోడ్లు వేశారు. సో చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసిస్తానని చెప్పేసి ఇలాగా మనకి 67 సెంట్లు కూడా ఇలాగా మనకి చుట్టూ కూడా ఆల్రెడీ ఫెన్సింగ్ వేసి